అండి, నా పేరు పులప ఒప్పారావు. నేను రాజమండ్రి 2000 నుంచి నెడదవోలుకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాను. ఈ నెడదవోలు నేను నిన్న బాధ్యత స్వీకరించడం జరిగింది. ఈ నెడదవోలు నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఒకటి చెబుతున్నారు. ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఈ కొత్తగా రోడ్లు వేయడం వల్ల కొద్దిగా ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నట్టుగా అనిపిస్తున్నాను. వీలైనంత వరకు మాకు చేతనైనంత వరకు ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు ప్రజలు కూడా ఎవరు వేరే వాళ్ళు సక్రమంగా వెళ్ళినప్పుడు ట్రాఫిక్ సమస్య అన్నది కూడా కొద్దిగా తగ్గించే వెసులుబాటు ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా ఈ 2 వీలర్స్ వెళ్తున్నప్పుడు మన హెల్మెట్ కంపల్సరిగా ధరించండి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి వాహనాలు నడపడం అటువంటివి చేయొద్దు. తాగిన వాహనాలు నడపడం వల్ల చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తాగి వాహనాలు నడపడం వల్ల మీరు ఎదుటి వాళ్ళని ప్రమాదానికి గురి చేయడం కానీ లేకపోతే మీరు ప్రమాదానికి గురవడం కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు తాగి వాహనాలు నడవద్దు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం కానీ ఇటువంటి కూడా ఎటువంటి సేవించడం కానీ ఇటువంటి చేయవద్దు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినటువంటి వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. అలాగే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా చేస్తున్నట్టయితే వాటి మీద కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా ముఖ్యంగా మాకు దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నట్టుగా మనకు కొంతమంది సమాచారం ఉంది. తల్లిదండ్రులు కూడా అసలు మన పిల్లలు ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ పట్ల కూడా మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళతో స్నేహంగా వెలుగుతూ వాళ్ళని మంచి చెడు రెండేళ్ల గురించి క్షుణ్ణంగా చెప్పినప్పుడైతే మనకి ఎటువంటి మిస్సింగ్ కేసెస్ రిపోర్టెడ్ తక్కువ నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెడితే ఈ మిస్సింగ్ కేసెస్ అనేది తక్కువగా నమోదవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు మంచి దారిలో కూడా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే కానీ ఆడవాళ్ళపై కానీ ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలకు కానీ లేకపోతే ఏ విధమైన చట్ట వ్యతిరేకాలకు కానీ పాల్పడినట్లు వాళ్ళ పట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు.